జయభద్ర సార్ నమో నమ. ఏ రాజకీయాన్నైనా ప్రశ్నించవచ్చురా. 3,00,000 కోట్లలో చంద్రబాబు ఎన్నో పథకాలు, అన్న క్యాంటీన్ కానీ, తర్వాత సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, ఇట్లాంటి కళ్యాణ లక్ష్మి, తర్వాత ఇండ్లు నిర్మించడము, టిడ్కీలు, ఇవన్నీ చూసినాం కదా. అవి జరిగింది. అమరావతిది దాదాపు కొద్ది వరకు మొదలుపెట్టినాడు. పోలవరం 70% వరకు, నదుల అనుసంధానం, వట్టి సీమ, ఇవన్నీ ఎన్నో రానాయన. ఇవి 3,00,000 కోట్లతోన కనీసము బాటలు వేసినాడు అమరావతికి. ఒక సచివాలయం కానీ, కోర్టు కానీ, ఇటువంటివన్నీ వేసి ఇంకా దాన్ని మనం ముందుకు తీసుకుపోయే అవకాశం ఇచ్చింటే ఉండే బిల్డింగ్లన్నీ మొత్తము పాడుపడి ఎన్నో మెటీరియల్స్ వేస్ట్ అయిపోయి, రాబో రోజుల్లో అన్ని సామాన్లు ఎన్ని వేస్ట్ అయిపోయినా మనం చూస్తాం. 5 ఏళ్ళు అంతా దాన్ని నాశనం చేసినారు. అంతా నానబెట్టి సరుకులు, మెటీరియల్స్ అన్నీ కొన్ని కోట్లు లాస్ చేసినారు నాయన. మనం మట్టి తవ్వుకొని పోయినారు. రకరకాలుగా ఇవన్నీ వినాశనం చేశారు. ఇప్పుడు వీరభోగ సంద్రాలు వచ్చాడు కదా, పోలవరం కడతాడు, అమరావతి కడతాడు, అన్నీ మా ఆయన వీళ్ళతో కట్టేస్తారు. లేదా మా ఆయన వచ్చి కడతారు. మా ఆయన్ని ఆజ్ఞలేదు. జయభద్ర.